స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా బిడ్డ ఆ కేసు గురించి మాకు బెదిరిస్తున్నారే కానీ పోలీసులు వారు మా బిడ్డ కేసు గురించి పట్టించుకోవట్లేదు. సర్పంచ్ భర్త కొడుకు రమేష్ కొడుకు జస్వంత్ వాడు హరాచకానికి హడ్డు ఆపు లేకుండా పోతుంది సైదాపురంలో. వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి అక్కడ సైదాపురం మండలంలో. వాడి మీద ఎన్నిసార్లు మేము కంప్లైంట్, ఇప్పుడు 3వ సారి కంప్లైంట్ ఇచ్చింది. ఏ కేసుకి దానికి చర్య తీసుకోవాలి. ఆ కేసు చర్య తీసుకుంటే నా బిడ్డ ఈరోజు ఇంత దారుణానికి ఇదేది కాదు. వాడి వల్ల నా బిడ్డ బలైపోయింది. ఏది ఇస్తున్నా వెంట పడుతున్నాడు అని చెప్పింది. అంటే కాలేజీ రోడ్డు హీటింగ్, ఆ ఏరియాలో స్కూల్ రోడ్డు కాలేజీ రోడ్డు సాయంత్రం అయినా ఉదయాన్నే అయినా వాళ్ళు వెనకాల ఎంబడబడతారు. పొరంబోగులు కదా సైదాపురంలో. ఫస్ట్లో 10th క్లాస్ చదివినప్పటి నుంచి స్కూల్ వెనకాల పడేది. స్కూల్ వదిలే టయానికి ఆ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే టయానికి ఆ ఎంటర్ పడేది వాళ్ళు. అంతేగాని వాడు చదివి వాళ్ళ క్లాస్మేట్ ఏం కాదు. ఈ విధంగా బయట నుంచి వచ్చాడు కానీ ఈడే నన్నే చేయలేడు కానీ వాళ్ళ హరాస్మెంట్కి బెదిరించేవాడే కానీ ఈ అమ్మాయి వాడిని లవ్ చేసింది లేదు. వాడు బెదిరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆటోలో బట్టి తీసుకెళ్ళి నేను తాళి కట్టుకు తీసుకువెళ్తాను. అందులో ఒక ఆటో కూడా సహకరించి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవటానికి తిరుపతికి తీసుకుని 10 రోజులు వాడుకొని వదిలేస్తే ఏ కాడికి చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పి తీసుకొని వెళ్తాంలో మా అల్లుడు చూసి తిప్పారపడి దగ్గర ఫోటోలు తీసేసరికి ఆ ఆటో కూడా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అప్పుడు చెప్తే తర్వాత మళ్ళీ ఈ మధ్య మొన్న ఇలా ఆటోలో వేసుకెళ్తుంటే కిడ్నాప్ చేయడానికి అప్పుడు మళ్ళీ కేసు పెట్టాం. గురువారం 4వ తారీఖు ఆటోలు గూడూరు నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. వేరే ఆటోలు ఎక్కించుకొని వెళ్తా ఉంటే మా అల్లుడు చూసి ఫోటోలు తీసేసరికి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. చేసేసరికి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని బెదిరియటం స్టార్ట్ చేశారు. ఎస్ఐ గారి వల్ల నేను మా పాప చచ్చిపోవటం కూడా ఇంటి దగ్గర ఏమన్నా తాగిస్తామండి అని చెప్పాడు. ఏడొచ్చి ఏమైనా రుబాబు చేస్తున్నారు స్టేషన్ కాడికి వచ్చి. అమ్మాయి వచ్చి వాడికి వచ్చి చెంపపడి కొట్టడానికి వచ్చింది. నా కొడక నన్ను 8 సంవత్సరాల నుంచి నన్ను ఎప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టి నన్ను చదవనీయకుండా చేస్తున్నావు. నేను కాలేజ్ స్టూడెంట్ నేను చదువుకోనీయకుండా నన్ను ఎందుకు అంత ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పి వాడి మీద కొట్టడానికి వస్తే ఏడాది నువ్వు కొట్టేది గొడవలు చేసేది ఆడే చూసుకోవాలా. నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర ఏమన్నా చూసుకోండి, లేకపోతే ఆడపిల్ల సావండి, మా దగ్గర వచ్చి ఏం చేయొద్దు. మేము బయట నుంచి విలేజ్ నుంచి వచ్చామని మేమంతా అరాచకం అంతా చేపిస్తున్నారు. కేసు కడతాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద మీ మీద 4 బెల్ కేసు కడతాము. వాళ్ళ మీద స్టేషన్ బెల్ ఇస్తాను, మీ మీద 4 బెల్ కేసు కడతాను అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు. బెదిరించేసరికి మా భార్య మా కూతురు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోవటం ఉంటే నేను కూడా వెళ్ళిపోతాను. నన్ను పిలిచి ఆ కేసు తీసుకుంటాను నన్ను రమ్మని చెప్పి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత కేసు రాసే టైంలో మా అమ్మాయి ఇంటి దగ్గర ఊరేసుకుందని మా కొడుకు ఫోన్ చేయగానే నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళగానే సింగితో ఊరేసుకొని పట్టుకొని దింపే టయానికి ఊరి ప్రాణమే పోయింది. నా బిడ్డకి ఇంకా బెటర్ ఉండలేదు కానీ ఊరేసుకుంది. కనీసం ఆ టైంలో కేసు కట్టినా నా బిడ్డ బతికుండు. కేసు కానీ మామూలుగా ఏదో కేసు కట్టి కానీ పంపించేసి ఉంటే వాడు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి అయ్యి ఉండదు. అలాంటి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదు.